రాజకీయాలలో విమర్శలకు ప్రతి విమర్శలు సహజమని వాటిని ఎదుర్కొని నిలబడగలిగితేనే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పోరాడగలమని తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సీనియర్ నాయకులు అలజిగి దేముడు, తెలుగు యువత నగర కార్యనిర్వహణ కార్యదర్శి కందికొండ అనంత్, తెలుగు యువత కార్యదర్శి తాడి దుర్గప్రసాద్ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన టీడీపీ నాయి బ్రాహ్మణ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై దృష్టి సారించడం పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలే ధ్యేయంగా పెట్టుకుందని, దానిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ భరత్రాం దగ్గర ఉన్న పేటీఎం బ్యాచ్ లో ఒకరైన బిల్డర్ చిన్న అలియాస్ బిల్డప్ చిన్న అనే వ్యక్తి నిన్నటి రోజున కావాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నాయి బ్రాహ్మణ జిల్లా నాయకుడు దాస్యం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, భరత్రాం ఏసే బిస్కెట్లను ఆశపడి విమర్శలే ధ్యేయంగా పెట్టుకున్న ఆ బిల్డప్ చిన్నని హెచ్చరిస్తున్నామని అన్నారు. నా శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు ఈ యొక్క ట్రాఫిక్ నాయి బ్రాహ్మణ వ్యవస్థ కోసం మాట్లాడారు కాబట్టి మాట్లాడడం జరుగుతుంది. రెండు పార్టీల్లో కూడా నాయి బ్రాహ్మణులు ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న నాయి బ్రాహ్మణులు అమ్ముడుపోయారని మీరు అనడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు. నోటు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అలాగని చెప్పేసి మేము కూడా వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయిన నాయ బ్రాహ్మణులు అంటే బాగోదు, మమ్మల్ని మేము కించపరుచుకున్నట్టు అవుతుంది. అయితే మీరు ఆలోచించుకొని మాట్లాడండి. పార్టీలుగా ఉండగా మీరు దాసిన ప్రసాద్కి వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే పార్టీ పరంగా మీరు విమర్శించుకుంటే పార్టీల పరంగా మీరు విమర్శించుకోండి. ఇందులో కులాన్ని మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దని ఆ బిల్డర్ చిన్న గారికి చెప్పడం జరుగుతుంది. మేము ఎప్పుడూ అభిమానంగానే చేశాం, కానీ మేము నీతి నిజాయితీతోనే పనిచేస్తున్నాం. నాయ బ్రాహ్మణులు అన్న ప్రతి ఓడు కూడా నీతి నిజాయితీ వంతులే. అది మాత్రం మీరు గమనించండి. మేము చేసి వృత్తి ద్వారా కానీ దేని ద్వారా కానీ నాయ బ్రాహ్మణులు ఎప్పుడు కూడా నిజాయితీగానే ఉంటున్నారు. ఒక దాసిన ప్రసాద్ని అడ్డెట్టుకొని ఆయన తీసుకెళ్లి సంఘాన్ని తాకట్టెట్టేశారంటే మేమందరం కూడా సంఘం తరఫున మేము అమ్ముడుపోయినట్టుగానే మీరు మాట్లాడారు. అదైతే మాత్రం కరెక్ట్ కాదు. మీరు ఆలోచించుకొని మాట్లాడడం బాగుంటుందని చెప్తున్నాను. మీరు కూడా ఒక సంఘ నాయకులే. అలాగే మేము సంఘ నాయకులుగా ఉన్నా కూడా మీరు ఒక పార్టీ నాయకులు, అయినా ఒక పార్టీ నాయకులు. మేము పార్టీలో తిరుగుతున్నాం, మీరు పార్టీలో తిరుగుతున్నారు. మీరు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. మేము మీ కులాన్ని గురించి ఎప్పుడు విమర్శించలేదు. అలాగే మీరు ఇంకో కులం కోసం విమర్శించడం అయితే కరెక్ట్ కాదని మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఈసారి మాట్లాడినప్పుడు కులాల ప్రసక్తి తీసుకురాకుండా మాట్లాడండి, అది బాగుంటుందని మీకు చెప్పడం జరుగుతుంది. మరి నేను ఏదైతే ఉందో బిల్డప్ చిన్న అలియాది బిల్డప్ చిన్న అని మేము కూడా అనొచ్చు, కానీ వయసులో పెద్దడు గట్ట గౌరవిస్తున్నాను, అలా అన్ను. నాకు ఆ సంస్కారం ఉంది. మరి బిల్డప్ చిన్న మా దాస్యం ప్రసాద్ మా కులాన్ని తీసుకెళ్ళి అమ్మేస్తున్నాడు, తాకట్టు పెట్టేస్తున్నాను. నీ దగ్గర ఏం రుజువు ఉందా? రుజువు ఉంటే చూపించు. ఆయన ఒక్కడిని అనలేదే. విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి రాజకీయంలో. ప్రజావేదికలో ప్రజల ముందుకు వెళ్ళాలంటే విమర్శలు చేసుకోవడం, ప్రతి విమర్శలు చేసుకోవడం కామన్. మీరు నాయకులుగా మీరు చేసుకోండి, మా నాయ బ్రాహ్మణ జోలికి అయితే రావద్దు. ఆయన ఒక్కడిని అనలేదే. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాయ బ్రాహ్మణులు అన్నట్టు ఆఖరి నన్ను కూడా అన్నట్టే తాగబెట్టాను. నువ్వు చూసావా? నీ దగ్గర రుజువు ఉందా? నువ్వు చూపించు. ఏ పార్టీలు ఉండాలి ఆ పార్టీలు ఉంటారే. మాకు టీడీపీ పార్టీ అంటే గౌరవం, టీడీపీ పార్టీ అంటే ఇష్టం. ఇక్కడ లోకల్ ఉన్న ఆదిరి అప్పారావు గారు కానీ ఆదిరి వాసు గారు కానీ మాకు వెన్నుదన్నుకుంటున్నారు. వాళ్ళతో ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచి గత 10 సంవత్సరాలు బట్టి కూడా మేము ఆదిరి వాసు వెనకాలే నడుస్తున్నాం. మరి అలాంటప్పుడు నువ్వు అమ్ముడిపోయారు, తాకలు పెట్టేస్తున్నారు అన్నావు, ఎంతవరకు కరెక్ట్ నీకు? ఈ రోజున నువ్వు మాట్లాడిన మాట ఎలా ఉందని మా నాయ బ్రాహ్మణులు అందరూ కూడా కించపరిచినట్టుంది. చంద్రబాబు నాయుడు తోకలు కత్తిరిస్తున్నాడు అని చెప్పి అన్నావు. చంద్రబాబు నాయుడు తోకలు కత్తిరిస్తున్నది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు క్యాన్వేకి అడ్డుకు వచ్చిన మా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయ బ్రాహ్మణుల సోదరుని అన్నాడు. ఆ వ్యక్తిని చూసి నాయ బ్రాహ్మణులు అన్నట్టు ఎక్కడ ఉందని దగ్గర రుజువు? నాయ బ్రాహ్మణులు తోకలు కత్తిరిస్తానని నీ తోకలు కత్తిరిస్తా అన్నాడు. దాన్ని నువ్వు చేపించింది ఎలా ఉన్నావు? నాయ బ్రాహ్మణులు తోకలు కత్తిరిస్తానని చెప్పి చూపించు. ఒకసారి అంటే 10 సార్లు సాక్ష్యాలను చూపించి మా గౌరవాన్ని అంతా దెబ్బతీసింది సాక్ష్యాలను. మేము ఆ రోజు చాలా బాధపడ్డాం. నువ్వు మళ్ళీ అదే వ్యక్తి మా నాయ బ్రాహ్మణులు అందరినీ కూడా నువ్వు ఎలా చేయడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు బీసీవే, నేను బీసీనే. నేను ఎత్తచ్చు, నేను మాట్లాడచ్చు. నీకు ఎంత దమ్ము ఉంది, మాకు అంతే దమ్ము ఉంది. కానీ మేము ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు ఉండాలి, మంచికి మంచి, చెడుకు చెడు, అది మేము గుర్తుపెట్టుకుని చాలా గౌరవంగా మాట్లాడుతున్నాం. దాస్యం ప్రసాద్ తీసుకున్నాడు, దాస్యం ప్రసాద్ చేశారు, మీరు మాట్లాడుకోండి, మీరు చెందుకోండి. అంతేగాని మా కులాన్ని తీసుకురావద్దు. టీడీపీ పార్టీలో తిరుగుతున్నామంటే ఇక్కడ రాజమండ్రిలోని అభివృద్ధి లేదు అంటున్నాం. మార్గన్ భర్త గురించి, మార్గన్ భర్త గొప్పడని చెప్తున్నాం. ఈ రోజే కాదు 2002 నుంచి పుష్పాల దగ్గర నుంచి కూడా 80 అడుగుల రోడ్లు అయినాయి. రామాయణ సెంటర్ కానీ, జైన్ రోడ్ కానీ, తిలక రోడ్ కానీ ఇవన్నీ వేసింది ఎవరు? టీడీపీ గవర్నమెంట్ వేసింది. మేము ఏ రోజు డబ్బు కొట్టుకోలేదే మీకులాగా. మాకు కొట్టుకోవాల్సిన పని లేదు, సెలవు డబ్బు కొట్టుకోవాల్సిన పని లేదు. మార్బుల్ ఫ్లైఓవర్ అవుతుంది అన్నారు. ఇది ఒకటే అవుతుందా మనకి? రాజమండ్రిలో తణుకులో అవుతుంది, జొన్నర్ సెంటర్లో అవుతుంది. ఇవన్నీ కూడా ఫ్లైఓవర్లే కదా. ఇది ఒకటి రాజమండ్రి ఒకటే అవుతుంది. ఇక్కడ ప్రజానీకం అందరూ ఫ్లైఓవర్ అయితే చాలా మంది ఆనందిస్తారు, దానికి మేము కూడా మద్దతు ఇస్తాం. కానీ మేమే చేస్తున్నాం, మేమే చేసుకున్నాం, డబ్బు కొట్టుకుని పబ్లిసిటీ పీక్స్, బిల్డప్ బాబాయ్ అన్ని మామూలే. మేము అనగలం, అనం, ఇవన్నీ చేయగలం.
కానీ అనకూడదని చెప్పి మేము వ్యక్తులకి గౌరవించుకుంటూ ఎదరికి వెళ్తున్నాం. అది మీరు నిలబెట్టుకుంటే బాగుంటుంది. బిల్డర్ చిన్న ఇంకొక విషయం చెప్తున్నాను. మీరు పడండి. దాసిం ప్రసాద్ జోలికి వచ్చినా, మా కమ్యూనిటీ జోలికి వచ్చినా మేము ఊరుకుంటే అయితే లేదు. కబర్దా చెప్తుంది.